Good evening. So, in previous class, we discussed about regarding variable, data type, these all things. So, when it comes to variable, it represents the name of the memory location. So, variable also we may call it as an identifier also. So, identifier anna variable anna rendu same andi. So, and at the time of defining the variable, you should follow some rules and regulations. So variable name should not contain any special characters except underscore. అంటే స్పేసెస్ కానీ ఇలాంటివి ఏమీ ఉండకూడదు. వేరియబుల్ నేమ్ షుడ్ కంటైన్ న్యూమరిక్ డేటా, ఆల్ఫాబెట్స్ అండ్ అండర్స్కోర్. And another one is variable name should not start with numeric data. So these are the restrictions, or these are the characteristics of a variable. And we discussed about data type also. So data types వచ్చేసి ఎందుకు యూజ్ చేస్తారంటే టు డిఫైన్ ద టైప్ ఆఫ్ ది డేటా. సో ఇప్పుడు నేను ఒక వేరియబుల్ అనేది మెమరీ లొకేషన్ కోసం యూజ్ చేస్తానండి. ఒక మెమరీలో ఒక పర్టికులర్ లొకేషన్ రిజర్వ్ చేసి పెట్టింటాను. సో అజ్యూమిట్ దాని వేరియబుల్ నేమ్ ఆర్ అంటానండి. ఇందులో ఏ టైప్ ఆఫ్ డేటా తీసుకోవాలి అనేది డేటా టైప్ అనేది రిప్రజెంట్ చేస్తుందండి. సో in previous class we discussed about like int, float, char, ఈ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసామండి. టుడే ఇన్ డెప్త్ we'll discuss regarding these data types. So in C programming, the data types are categorized into 4 types అండి. Basic data types, derived, enumeration and void. సో మాక్సిమం మనము ప్రోగ్రామ్లో ఈ 3 డేటా టైప్స్ యూజ్ చేస్తామండి. అయితే దాన్ని డిఫరెంట్ టైప్స్ గా కేటగరైజ్ చేశారు. ఆ కేటగరైజ్ అనేది మనము ఇక్కడ చూద్దామండి. సో బేసిక్ డేటా టైప్స్ ఫస్ట్. సో బేసిక్ డేటా టైప్స్ వచ్చేసి ఇంటూ, ఫ్లోట్, క్యార్, డబల్. నిన్న ఎస్టర్డే చెప్పుకున్నాం కదండి, ఇవి బేసిక్ డేటా టైప్స్ కిందకి వస్తాయండి. అంటే దీస్ ఆర్ ది డిఫాల్ట్ డేటా టైప్స్. సో by default, when you are going to write the program, these data types you are going to use. And standard data types అని కూడా చెప్పొచ్చు అండి వీటిని. నెక్స్ట్ డిరైవ్డ్ డేటా టైప్స్ అండి. డిరైవ్డ్ డేటా టైప్స్ అంటే మనం సొంతంగా డిఫైన్ చేసిన డేటా టైప్స్ అండి. యూజర్ డిఫైన్డ్ అని చెప్పుకోవచ్చు. సో అరే కానీ, పాయింటర్స్, స్ట్రక్చర్, యూనియన్, వీటిని డిరైవ్డ్ డేటా టైప్స్ అంటారండి. అంటే based on the existing basic data types, we are going to define a new data type అండి. ఈ ఇంటూ, క్యార్, ఫ్లోట్, డబుల్ ఉన్నాయి కదా, వీటిని బేస్ చేసుకునేసి మన సొంతంగా ఒక డేటా టైప్ ను డిజైన్ చేస్తాం. దాన్ని డిరైవ్డ్ డేటా టైప్ అంటారు. విల్ డిస్కస్ లేటర్ ఆన్ అబౌట్ దట్ వన్. అలాగే ఎన్యూమరేటెడ్ డేటా టైప్ అని ఉందండి. ఈనమ్ అని ఒకటి ఉంది, ఎన్యూమరేటెడ్ డేటా టైప్. ఇది కూడా మనం కమింగ్ క్లాసెస్ లో దాని గురించి డిస్కస్ చేస్తాం విత్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వాయిడ్ డేటా టైప్. ఇది ఫంక్షన్స్ లో యూజ్ చేస్తారండి, అప్పుడు డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ అబౌట్ categorization of data type. So data types are used to represent the type of the data which we are going to store into a memory location. ఇప్పుడు నేను ఇక్కడ R అనే ఒక మెమరీ లొకేషన్ తీసుకున్నాను అండి. ఇందులో ఏ వాల్యూ స్టోర్ చేస్తున్నామో అది డేటా టైప్ డిసైడ్ చేస్తుందండి.
సో ఇంట్ అన్నాను అనుకోండి, డేటా టైప్ వచ్చేసి ఇంట్ అని చెప్పాను అనుకోండి, అంటే వితౌట్ డెసిమల్ పాయింట్స్ ఉన్న డేటాను మెన్షన్ చేస్తున్నాను. లైక్ 5 కానీ 6 కానీ 10 కానీ మన ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి క్యార్ అనే డేటా టైప్ ఉందండి. సో క్యార్ డేటా టైప్ వచ్చేసి క్యారెక్టర్స్, ఆల్ఫాబెట్స్, A to Z ఆల్ఫాబెట్స్ ను యూస్ చేస్తున్నప్పుడు ఇది ఇచ్చేస్తారండి. అలాగే ఫ్లోట్ డేటా టైప్ ఉందండి. ఫ్లోట్ వచ్చేసి రియల్ వాల్యూస్ కోసం ఇచ్చేస్తారు. అంటే 5.2, 6.3 అలా పాయింట్లో డెసిమల్ పాయింట్స్ లో ఉన్న డేటాను మనం ఫ్లోట్ టైప్ గా డిఫైన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి డబల్ ఈజ్ ఆల్సో లైక్ ఫ్లోట్ ఓన్లీ అండి, లైక్ ఎ ఫ్లోట్ ఓన్లీ. సో ఇదేంటంటే ఎక్కువ వాల్యూను స్టోర్ చేయడం కోసం డబల్ అనేది ఇచ్చేస్తారు. అండ్ వీటి గురించి మనము ఎగ్జిస్టింగ్ ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ చేసామండి. సో ఇంటీజర్ వచ్చేసి 2 bytes ఆఫ్ మెమరీ అలొకేషన్ చేసుకుంటుంది, క్యారెక్టర్ 1 byte, ఫ్లోట్ వచ్చేసి 4 bytes అండి, డబల్ వచ్చేసి 8 bytes. ఇది మెమరీ ఆక్యుపై చేసుకునేది అనమాట. ఓకే, సో విల్ డిస్కస్ ఇన్ డెప్త్ రిగార్డింగ్ దిస్ వన్. సో మనం బేసిక్ డేటా టైప్స్ చెప్పుకున్నాం కదండి, ఇంటూ, ఫ్లోట్, క్యార్, డబల్ అనేసి. వీటిని ఇన్ డెప్త్ గా ఇంకా కేటగరైజ్ చేస్తారండి. సో షార్ట్ ఇంట్ అని ఉంటుందండి. షార్ట్ ఇంట్ అంటే నార్మల్ ఇంట్ నే షార్ట్ ఇంట్ గా చెప్పుకోవచ్చు. సో అయితే ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ కంపైలర్ ను బట్టేసి, సో సి లాంగ్వేజ్ జనరల్ గా 2 bytes తీసుకుంటుందండి నార్మల్ ఇంట్ అంటే. సో అడ్వాన్స్డ్ కంపైలర్స్ వచ్చేసి 4 bytes తీసుకుంటాయి అనమాట. బట్ మనము 2 bytes మెన్షన్ చేస్తాం. ఇది ఇంట్ గానే తీసుకోవచ్చు, షార్ట్ ఇంట్ కాదు, జస్ట్ ఇంట్ గానే తీసుకోవచ్చు. అండ్ దిస్ వీ డోంట్ కన్సిడర్, సో విల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ లాంగ్ ఇంట్ అండి. అండ్ ఇది మనం కన్సిడర్ చేయం దీన్ని. సేమ్ ఇది కూడా సేమ్ ఉంది, సారీ రేంజ్ సేమ్ ఉందండి. ఓకే, ఇది 4 bytes, ఇట్స్ ఆల్సో 4 bytes. ఓకే, సో సార్ ఇది ఎంత ఇప్పుడు మనం నోట్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు, ఐ మీన్ మీ చెప్పిన టాపిక్. యా, నోట్ చేసుకోండి. ఐ విల్ గివ్ ద టైం, నో ప్రాబ్లం. ఓకే, థాంక్యూ సార్. So I will explain it. Then after I will give the time to you. You can note down it. So yeah, okay sir. So the thing is, inni unnai sir, I don't want to memorize these all things annappudu. Just you go through with these 4 data types only. Int, it occupies 2 bytes. Float occupies 4 bytes. Char occupy 1 byte. Double వచ్చేసి 8 bytes అండి, 8 bytes. సో ఇక్కడ వచ్చేసి ఇంట్ 2 bytes అండి, దాని రేంజ్ వచ్చేసి -32,768 టు +32,767 ఉంటుంది. దీన్ని ఫార్మాట్ స్పెసిఫైర్ అని ఒకటి ఉందండి. దీనికి ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి %d అనేది ఇచ్చేస్తారు, %d. సో ఒక వేరియబుల్ నేను ఇంటీజర్ గా డిఫైన్ చేస్తే అది 2 bytes ఆక్యుపై చేసుకుంటుంది. Under that variable, I can store the value. This is the minimum I can store and this is the maximum I can store. అంటే ఒక లొకేషన్ ను ఇంటీజర్ గా డిఫైన్ చేస్తే మాక్సిమం 32,767 అనే వాల్యూ మనం తీసుకోవచ్చు అండి. అంత కొద్ది ఎక్కువ తీసుకుంటే అది తీసుకోదు. ఓకే, గార్బేజ్ వాల్యూ అనేది తీసుకుంటుంది, అంటే అన్నోన్ వాల్యూ తీసుకుంటుంది. అలాగే అన్సైన్డ్ ఇంటీజర్ ఉందండి, షార్ట్ తీసేయండి. అన్సైన్డ్ ఇంటీజర్ అంటే దేర్ ఇస్ నో సైన్. సో నార్మల్ ఇంటీజర్ అయితే పాజిటివ్ నెగిటివ్ అనేది ఉంటుందండి, దానికోసం సైన్ బిట్ అనేది ఒకటి తీసుకుంటుందని చెప్పాను నేను. ఓకే, అన్సైన్డ్ ఇంటీజర్ లో సైన్ బిట్ అనేది ఉండదు, అంటే టోటల్ గా 16 bits కూడా వాల్యూ కోసమే యూజ్ చేయొచ్చు. సో అందుకోసం దాని వాల్యూ వచ్చేసి 0 to 65,535 వరకు వస్తుంది. ఓకే, సో ఇది లాంగ్ ఇంట్ అండి. ఇది అంటే ఇప్పుడు నాకు ఏదైనా ఇన్పుట్ తీసుకోవాలి, ఆ ఇన్పుట్ తీసుకునే వాల్యూ 32,767 కొద్ది ఎక్కువ ఉంది, అంటే 40,000 50,000 ఇలా వాల్యూ ఎంటర్ చేయాలనుకున్నాను. దెన్ ఈ ఇంటీజర్ అనేది తీసుకోదు, దెన్ గో విత్ లాంగ్ ఇంటీజర్.
సో లాంగ్ ఇంటీజర్ వచ్చేసి 4 బైట్స్ ఆక్యుపై చేసుకుంటుంది. దీని రేంజ్ ఇలా ఉంటుందండి. అంటే -214748368482 ప్లస్ 2147483647 ఈ వాల్యూ వరకు తీసుకుంటుంది. దీనికి ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి %LD అని తీసుకుంటామండి. LD ఇక్కడ ఇచ్చాం కదా, సేమ్ అదే. అండ్ అన్సైన్డ్ లాంగ్ ఇంటీజర్ వచ్చి అది కూడా 4 బైట్సే. అన్సైన్డ్ అంటే there is no positive negative, everything is positive, then the value range will increase. ఓకే, సో ఇంకా ఇవి అవసరం లేదండి, ఇవి వాడం మనము. సైన్డ్ క్యారెక్టర్ CHAR, సైన్డ్ అనేది అవసరం లేదండి, CHAR అనేది ఇచ్చేస్తాం. ఇట్ ఆక్యుపైస్ 1 బైట్ మెమరీ. క్యారెక్టర్ అంటే ఆల్ఫాబెట్స్ తీసుకుంటుందండి, ABCDEFGH ఇలా తీసుకుంటుంది. అయితే సిస్టమ్ ఏం చేసుకుంటుందంటే ఆ క్యారెక్టర్ వాల్యూను ASCII వాల్యూలోకి కన్వర్ట్ చేస్తుంది. ఇది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ASCII వాల్యూలోకి కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసినప్పుడు దాని వాల్యూ బిట్వీన్ -128 టు +127 మధ్యలో ఉంటుందండి. సో 127 లాస్ట్ ఉంటుంది అన్నమాట. అలాగే అన్సైన్డ్ క్యారెక్టర్ ఇట్ విల్ టేక్ అప్ టు 0 to 255. అలాగే ఫ్లోట్ అంటే రియల్ వాల్యూస్ విత్ డెసిమల్ పాయింట్స్ లో ఉండేది, అది వచ్చేసి 4 బైట్స్ ఆక్యుపై వేసుకుంటుందండి. దానికి ఫార్మాట్ స్పెసిఫైర్ %F అనేది ఇచ్చేస్తాం. ఈ ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారో, ఎక్కడ యూజ్ చేస్తారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. అలాగే డబల్ అని ఉందండి, ఫ్లోట్ తర్వాత డబల్ వచ్చేసి 8 బైట్స్ ఉంటుందండి. సో దీనికి ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి %LF ఉంటుంది. అలాగే లాంగ్ డబల్ వచ్చేసి 16 బైట్స్ యూజ్ చేసుకుంటుంది, దాన్ని %LF యూజ్ చేస్తామండి. ఏంటిది ఫ్లోట్ ఏంటి, డబల్ ఏంటి, లాంగ్ డబల్ ఏంటి? ఇప్పుడు మనము డెసిమల్ పాయింట్ తర్వాత డిజిట్స్ ఉంటాయి చూడండి, ఆ డిజిట్స్ చాలా ఎక్కువ రావాలనుకోండి, అప్పుడు డబల్ అనేది ఒక రేంజ్ వరకే తీసుకుంటుంది. ఇంకా ఎక్కువ కావాలన్నప్పుడు ఫ్లోట్ అనేది ఒక రేంజ్ తీసుకుంటుంది. ఇంకా ఎక్కువ కావాలంటే డబల్, ఇంకా ఎక్కువ కావాలంటే లాంగ్ డబుల్. అంటే డాట్ తర్వాత నంబర్ ఆఫ్ వాల్యూస్ పెంచాలి నాకు, అంటే 10 డిజిట్స్ 15 డిజిట్స్ ఇలా తీసుకెళ్లాలన్నప్పుడు గో విత్ లాంగ్ డబల్. లేదు లిమిటెడ్ 2 డిజిట్స్ 4 డిజిట్స్ అలా ఉంటుంది, నార్మల్గా ఉంటుందంటే యూ కెన్ గో విత్ ఫ్లోట్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారంటే పర్ఫెక్ట్ వాల్యూ కోసం యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు పై వాల్యూ ఉందండి, 22/7 అంటారు, లేదంటే 3.142 అంటారు, లేదా 143 అంటారు. యాక్చువల్లీ 22/7 చేస్తే పాయింట్ తర్వాత చాలా వాల్యూస్ వస్తాయి. అంటే 3.142 కాదు, 3.14 కాదు, ఇంకా దాని పక్కన ఏదో వాల్యూ ఉంటుంది. బట్ వీఆర్ నాట్ కన్సిడరింగ్ దట్ వన్. బట్ నేను అది కన్సిడర్ చేయాలి అన్నప్పుడు స్పెసిఫిక్ గా డబల్ కానీ లాంగ్ డబుల్ కానీ యూజ్ చేయాలి. ఓకే, సో దీస్ ఆర్ ది డేటా టైప్స్. ఓకే, సో యూ కెన్ సరే, ఇప్పుడు డేటా టైప్స్ అంటే గుర్తుపెట్టుకోవచ్చు, మెమరీ బైట్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. రేంజ్ అవసరం లేదు, రేంజ్ అవసరం లేదు. దిస్ వన్ యూ గుర్తుపెట్టుకోవాలి. ఇదేం లేదు, 4. ఇంటీజర్ కి వచ్చేసి %D, ఫ్లోట్ కి వచ్చేసి %F, క్యారెక్టర్ కి వచ్చేసి %C. డబల్ అన్నప్పుడు %LF యూజ్ చేస్తారు. లాంగ్ ఇంటీజర్ అంటే %LD యూజ్ చేస్తారు. అంటే D అనేది ఇంటీజర్, లాంగ్ అన్నప్పుడు %L వస్తుంది అడిషనల్ గా. ఓకే, రేంజ్ వచ్చేసి ఇంటీజర్ గుర్తుపెట్టుకోవాలి, -32,768 ప్లస్ 32,767. సో ఇది. అండ్ అలాగే క్యారెక్టర్ది కూడా. సో సైన్డ్ క్యారెక్టర్ -128 ప్లస్ 127, అన్సైన్డ్ 0 to 255. ఇవి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 3 వాల్యూస్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ వాల్యూస్ యూ నో నీడ్ టు థింక్, వాటి గురించి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఫార్మాట్ స్పెసిఫైర్ తెలిసి ఉండాలి మనకు. ఓకే, సో ఇవన్నీ మనం దీన్ని ఇందాక చెప్పినట్టు మీరు 4 బేస్ అన్నారు, 4 మెయిన్ అన్నారు కదా, అవి 4 గుర్తుపెట్టుకుంటే చాలు. అవి 4. మరి ఇప్పుడు
ఐఎన్టీ అన్సైన్ ఇవన్నీ ఏంటి అసలు? ఇప్పుడు ఇంట్ అంటే సైన్డ్ ఇంటీజర్ అని అర్థం డిఫాల్ట్ గా. అంటే when you are taking the value you are considering is it positive or negative also. Unsigned అంటే everything is positive only, there is no negative అనే కాన్సెప్ట్ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ ఓన్లీ. అన్సైన్డ్ అంటే, సైన్డ్ అంటే అది పాజిటివా నెగిటివా అనేది చెప్తాం మనం. ఓకే, అంటే ఇట్ మే టేక్ నెగిటివ్ వాల్యూస్ ఆల్సో. if you are going to take negative values also, then go with signed data type. నాకు నెగిటివ్ వాల్యూస్ లేదు, ఎంటైర్లీ ఐఎమ్ హ్యావింగ్ ఓన్లీ పాజిటివ్ వాల్యూసే అంటే నేను ఇచ్చే ఇన్పుట్ అట్ ఎనీ కాస్ట్ ఐఎమ్ హ్యావింగ్ ఓన్లీ పాజిటివ్ అన్నప్పుడు అన్సైన్డ్ డేటా టైప్కి వెళ్తారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఏజ్ అంటాను నేను, ఓకే, లేదా ఒక పర్సన్ ఏజ్ అంటాను. ఏజ్ కెన్ స్టార్ట్ విత్ 1 year 2 years లైక్ దట్. నెగిటివ్కి వెళ్ళదు ఎప్పుడు కూడా, అది నెగిటివ్కి వెళ్ళదు. ఓకే, అంటే అట్లాంటప్పుడు ఏజ్ అనే వేరియబుల్ కు ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ సైన్డ్ డేటా టైప్ ఐ కెన్ గో విత్ అన్సైన్డ్ కావాలి అనుకుంటే, బట్ అంత ఇదిగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, బట్ ప్రాక్టికల్ గా అన్నప్పుడు చూడాలి, ఒక డేటా మనం తీసుకుంటున్నప్పుడు వెదర్ ఈజ్ ఇట్ హ్యావింగ్ ఎనీ పాసిబిలిటీ టు గో విత్ నెగిటివ్ ఆల్సో. ఇప్పుడు జేఈఈ మార్క్స్ తీసుకుంటాం అనుకుందాం, సో అందులో నెగిటివ్ మార్క్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే దాంట్లో మనకు ప్రతి రాంగ్ ఆన్సర్ కు 1/3 ఎంతో మార్క్ కట్ చేస్తారు. అప్పుడు కంపల్సరిగా సైన్డ్ ఇంటీజర్ అనేది వాడాల్సి వస్తుంది మనం. నీ మార్క్స్ ఎన్న అంటే, సో యూ మే సే నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఆల్సో. +20 వచ్చిన 20 మార్క్స్ వచ్చాయని చెప్పొచ్చు, ఐ గాట్ -5 అంటాను. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే అక్కడ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కదా, కట్ చేస్తూ వస్తే నాకు -5 వచ్చేసినాయి అలా. ఓకే, సో అవసరాన్ని బట్టి we can go with signed or unsigned. Okay, ఇది రాసేసుకోండి, జస్ట్ మినిట్. సో నేను స్ట్రైక్ అవుట్ చేసింది అలానే పెట్టేసుకోండి, జస్ట్ ఇంటీజర్ మాత్రమే చాలు. ఇక్కడ ఇది అన్సైన్డ్ ఇంటీజర్ ఇది. సో ఇక్కడ %d యూజ్ చేస్తాము. అన్సైన్డ్ %ud లేదా % యూజ్ చేయవచ్చు. దిస్ వన్ వీ నో నీడ్ టు యూజ్ దిస్ వన్. ఇంట్ ఆల్రెడీ పైన డిఫైన్ చేసాము, దిస్ ఈజ్ లాంగ్ ఇంట్. యాక్చువల్లీ లాంగ్ ఇంట్, దీని బైట్స్ వచ్చేసి 4, అది కామన్. అన్సైన్డ్ లాంగ్ ఇంట్ కూడా 4 bytes. లాంగ్ ఇంట్ వచ్చేసి 8 bytes, అది ఓకే. అండ్ దిస్ వీ నో నీడ్ టు గో. సైన్డ్ క్యారెక్టర్ ఇస్ ఓకే, అన్సైన్డ్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో ఓకే. ఫ్లోట్ 4 ఓకే, డబుల్ లాంగ్ డబుల్ ఇవన్నీ కామన్. ఇవి మాత్రం నోట్ చేసుకోండి. వన్స్ యూ కంప్లీటెడ్ ఇన్ఫార్మ్ మీ. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పుడు నేను చెప్పిన స్క్రీన్ షాట్ తీసుకొని నేను ఈవినింగ్ క్లాస్ అయిపోయిందని నోట్ చేసుకుంటా. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకే. Once you complete a task, then if you do tell me, then I will go. Okay, so this is about okay. ఏం లేదు సార్. Okay, so this is about data types అండి. Next, keywords. So just now we'll discuss that the variable name should not contain keywords or reserved words అని చెప్పానండి. సో అండ్ yesterday I said that and you asked some reserved words ఏం సార్ అని చెప్పారు. So these are the list of keywords or reserved words. So these words are used in the programming at the time of implementation. So actually C programming implement చేస్తున్నప్పుడు, వాళ్ళు తయారు చేస్తున్నప్పుడు they used some words అండి, కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేశారు. ఆ వర్డ్స్ ను మనము వేరియబుల్ నేమ్ గా వాడకూడదు, వేరియబుల్ నేమ్ గా లేదా ఐడెంటిఫియర్ గా వాడకూడదండి.
So these are the some of the keywords. Auto is one type of keyword. Double, int, struct, break, else, long, switch, case, enum, register, typedef, char, extern, return, union. These are all the reserved words only. So except these words, you can go with any variable name. అంటే నేను ఒక వేరియబుల్ నేమ్ నేను డిఫైన్ చేస్తున్నానంటే ఇవి ఉండకూడదు. ఇవి కాకుండా వేరే నేమ్స్ తో మనం పెట్టేసుకోవచ్చు. ఓకే, సో మీన్స్ దీస్ వర్డ్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ సంథింగ్ at the time of implementing the software. సో సి సాఫ్ట్వేర్ ను ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఈ వర్డ్స్ యూజ్ చేశారు. వాటిని మనం వేరియబుల్ నేమ్ గా వాడకూడదు. వేరియబుల్ నేమ్ లేదా ఐడెంటిఫైయర్ రెండు సేమ్. ఓకే, వాటి విధంగా వాడకూడదు. సో just now I spoke with identifier. Identifier is sir ఒకసారి ఆ స్క్రీన్ పెట్టండి సార్ లాస్ట్. Yeah, okay. Yeah, thank you sir. Okay. So identifier is nothing but the name so given to the entities like variables, functions, structures. So the variable name itself we call it as a identifier అండి. మనం ఇంతకు ముందు ఆర్ అని ఏ బి సి అని ఇలా తీసుకున్నాం. These all things we call it as a identifier. And next expression అంటే ఏంటి? Expression is nothing but when you are defining one formula, మనం ఇంతకు ముందు ఏరియా ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ అన్నా అండి. పై ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. దిస్ ఈస్ వన్ ఎక్స్ప్రెషన్. సో అండ్ we discussed about area of the rectangle. Some a equal to l into b అన్నా అండి. ఓకే, l into b అన్నాను. సో this is one expression. So if you are defining one statement with the combination of operators, constants and variables, that we call it as a expression only. So the definition itself is saying that expression is a combination of operators in the sense like plus, minus, into, division. This all we call it as a operators only. Okay, so plus వచ్చేసి addition కోసం ఇచ్చేస్తారు, minus subtraction, division కోసం ఇచ్చేస్తారు. ఓకే, సో ఇంటూ మల్టిప్లికేషన్ కోసం ఇచ్చేస్తారు. ఇలా ఆపరేటర్స్ కామా కాన్స్టాంట్స్. కాన్స్టాంట్ ఈజ్ నథింగ్ బట్ విచ్ డజంట్ చేంజ్ అండి. ద వాల్యూ విచ్ డజంట్ చేంజ్ అంటే సమ్ స్టాండర్డ్ వాల్యూస్ అంటే 5, 2, 3 ఇలా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఆఫ్ ది సర్కిల్ అని అనుకోండి, ఏ ఈక్వల్ టు సో 3.142 ఇంటూ ఆర్ అంటున్నాండి. ఇది 3.142 ను వి కాల్ ఇట్ యాజ్ ఎ కాన్స్టాంట్. అది అలానే ఉంటుంది, వాల్యూ చేంజ్ కాదు. ఆర్ వాల్యూ దెర్ ఈస్ ఎ ఛాన్స్ టు గెట్ చేంజ్. అంటే ఆర్ వాల్యూ మీరు ఏమిస్తే దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. 5 ఇస్తే ఆర్ వాల్యూ 5 అవుతుంది, 10 ఇస్తే ఆర్ వాల్యూ 10 అవుతుంది. కానీ 3.142 అలానే ఉంటుంది. 3.142 ఎక్కడైనా కానీ అలానే ఉండిపోతుంది, దానికి చేంజెస్ అనేవి ఉండదు. అలాంటి వాటిని we call it as a constant. అండ్ వేరియబుల్స్ అంటున్నాండి. వేరియబుల్స్ ఇంకో డెఫినేషన్ వచ్చేసి ఏం చెప్తారంటే విచ్ వేరీస్ అంటారండి. వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ విచ్ వేరీస్. వేరీస్ అంటే చేంజెస్. ఇక్కడ ఆర్ ను we call it as a వేరియబుల్ అండి. ఆర్ ను we call it as a వేరియబుల్. సో ఈ ఆర్ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు ఆర్ వాల్యూ 5 అంటే అది 5 తీసుకుంటుంది, 10 అంటే 10 తీసుకుంటుంది, 20 అంటే 20 తీసుకుంటుంది. ఓకే, సో this we call it as a expression అండి. సో any statement which we formed with the help of operators, constants and variables, we call it as a expression అండి. అది ఏదైనా కానీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ax² + bx + c = 0 అన్నాను, దట్ ఈస్ ఆల్సో వన్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఇది డెఫినేషన్ ఫర్ ఎక్స్ప్రెషన్ ఇన్ C programming. So simply I'm saying that it's a combination of operator, constant and variables. Okay.
So we go with next one. Sir, ఒకసారి ఐడెంటిటీ రిఫర్స్ Identifier is nothing but the name అండి. It is the name given to some entity. అంటే ఏదైనా కానీ ఒక పేరు, వేరియబుల్ నేమ్ కానీ, ఫంక్షన్స్ అని ఉన్నాయండి, దానికి ఒక నేమ్ మెన్షన్ చేస్తాను. స్ట్రక్చర్ అని ఉంది, దానికి ఒక నేమ్ మెన్షన్ చేస్తాను. దట్ వి కాల్ ఇట్ యాజ్ ఎ ఐడెంటిఫైయర్. సమ్ నేమ్, ఇక్కడ ఎల్ ఉంది చూడండి, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ వేరియబుల్, వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ ఎ ఐడెంటిఫైయర్ అండి. బి ఉంది, ఇట్ ఈస్ ఎ వేరియబుల్, వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ ఐడెంటిఫైయర్. అంటే దానికి ఒక పేరు ఇస్తున్నాను. ఏదైనా కానీ ఒక దానికి మనం పేరు ఇస్తే దాన్ని ఐడెంటిఫైయర్ అంటారండి. మనం ఇప్పుడు మన అడిషన్ సబ్ట్రాక్షన్స్ ఇవన్నీ మ్యాథ్స్ లో ఉంటాయి, అంటే మనం ఆ వాటికి మ్యాథ్స్ లో పేరు ఇచ్చినట్టు అలా కాదు. ఇప్పుడు అడిషన్ సబ్ట్రాక్షన్ ఉంది. సో ఇప్పుడు 5+3 ఉంది అనుకోండి. సో ఏం చేస్తారు, సమ్ సి ఈక్వల్ టు 5+3 అంటారు మీరు. జనరల్ గా 5+3 అంటే సి ఈక్వల్ టు 5+3 అంటారు. ఇక సి అనేది ఒకటి ఉంది చూడండి, రిజల్ట్ కు నేను ఒక పేరు ఇచ్చుకున్నాను నేను. ఓకే, x ఈక్వల్ టు 2 అంటే చూడండి, x ఈక్వల్ టు 2, సేమ్ x ఈక్వల్ టు 2 అన్నాను. అంటే ఈ 2 కు ఒక నేమ్ ఇచ్చాను నేను, x అని ఒక నేమ్ ఇచ్చాను. ఓకే, సో దీన్ని ఐడెంటిఫైయర్ అంటారు. ఒక దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం మనం పేరుతో ఐడెంటిఫై చేస్తాం. సో అదే ఐడెంటిఫైయర్. అయితే సమ్ టైమ్స్ ఐడెంటిఫైయర్ మే కాల్ ఇట్ యాజ్ ఎ వేరియబుల్ ఆల్సో. కానీ వేరియబులే ఐడెంటిఫైయర్ అని చెప్పకూడదు. ఐడెంటిఫైయర్ అంటే దేనికైనా కానీ, వేరియబుల్కి నేమ్ ఇచ్చినా, ఇంకో ఫంక్షన్కి నేమ్ ఇచ్చినా, స్ట్రక్చర్కి నేమ్ ఇచ్చినా, వి కాల్ ఇట్ యాజ్ ఐడెంటిఫైయర్. ఆ ఫంక్షన్ అంటే ఏంటి, స్ట్రక్చర్ అంటే ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాం దాని గురించి. ఓకే, సో వి గో విత్ నెక్స్ట్ వన్, ఆపరేటర్స్ అండి. సో మనము ప్రోగ్రామింగ్ రాయాలి అని అంటే ఇవన్నీ బేసిక్ థింగ్స్ మనకు తెలిసి ఉండాలి. వేరియబుల్ అంటే ఏంటి తెలిసి ఉండాలి, డేటా టైప్ అంటే ఏంటి తెలిసి ఉండాలి, ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి తెలిసి ఉండాలి, ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలండి. ప్లస్ ఆపరేటర్స్. సో ఒక అప్లికేషన్ మనం డిజైన్ చేస్తున్నాము అంటే ఇన్పుట్ అవుట్పుట్ మాత్రమే ఉండదండి, సమ్ ప్రాసెసింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇంతకు ముందు క్లాస్లో మనము వి రోట్ సమ్ అల్గారిథమ్స్ టు ఫైండ్ అవుట్ ఏరియా ఆఫ్ ది సర్కిల్. ఏరియా ఆఫ్ ది సర్కిల్ కనుక్కోవడానికి మనము ఒక అప్లికేషన్ డిజైన్ చేసాం. సో అక్కడ ఏం చేస్తున్నాను, ఇన్పుట్గా రేడియస్ తీసుకున్నాను, తర్వాత ప్రాసెసింగ్ చేశాను, అంటే క్యాల్కులేషన్స్ చేశాను నేను. ఆ క్యాల్కులేషన్స్ చేస్తున్నప్పుడు ఏ ఈక్వల్ టు 3.142 లేదా 22/7 ఇంటూ ఆర్ అన్నాను. 22/7 ఇంటూ ఆర్ అన్నాను. అంటే ఈ ఇంటూ ఉంది చూడండి, దట్ ఈస్ వన్ ఆపరేటర్. సో ఒక ఎక్స్ప్రెషన్ ను మనం చేస్తున్నాము అంటే, ఒక ఎక్స్ప్రెషన్ ను ఫార్మేషన్ చేస్తున్నామంటే కంపల్సరిగా ఆపరేటర్ అనేది ఇచ్చేస్తారండి. అలాగే మనము వెదర్ ద నంబర్ ఈజ్ ఇట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అన్నప్పుడు కానీ, ఈజ్ ఇట్ ఈవెన్ ఆర్ ఆడ్ అన్నప్పుడు కానీ, మనం అక్కడ ఏం చేస్తాము, వెదర్ ద గివెన్ నెంబర్ పాజిటివ్ ఈవెన్ ఆర్ ఆడ్ అన్నప్పుడు ఏం చేశాను, విచ్ ఇస్ డివిజిబుల్ బై 2 అయితే, ఇఫ్ n/2 ఈక్వల్ టు 0 అన్నాను, n/2 ఈక్వల్ టు 0 అన్నానండి. అక్కడ ఈక్వల్ ఉంది చూడండి, అది కంపారిజన్ ఆపరేటర్. ఓకే, బై ఉంది డివిజన్ ఆపరేటర్, అది అర్థమెటిక్ ఆపరేటర్. ఇలా ప్రతి చోట కూడా ఆపరేటర్స్ అనేటివి యూజ్ చేస్తాం. అలాగే మనము బిగ్గెస్ట్ నెంబర్ అమాంగ్ 3 డిజిట్స్ చెప్పాను నేను. అక్కడ ఏం చేసాను, కండిషన్ ఇఫ్ a b అండ్ a c అన్నాను. సార్ 1 సెకండ్ సార్, ఒక 2 మినిట్స్. ఓకే.
సార్ ఓకే. సారీ సార్, అంటే కొంచెం నో, వైఫై నో. స్విచ్ ఆఫ్ సార్, ఎవరో ఓకే. ఆన్ చేయడం వల్ల. Okay, no problem. So, when you are working with any expression, with the help of these operators only, we can perform. Okay. So, మనం ఇంతకు ముందు బిగ్గెస్ట్ అమాంగ్ 3 అన్నప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి అన్నాను. ఈ గ్రేటర్ దాన్ కానీ అండ్ కానీ వీటన్నిటిని కూడా ఆపరేటర్స్ అంటారండి. ఓకే. అయితే వీఆర్ కేటగరైజింగ్ దీస్ ఆపరేటర్స్. మనం చెప్పుకున్న ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ డివిజన్ కానీ ఓకే అండ్ కానీ సో లెస్ దాన్ గ్రేటర్ దాన్ వీటన్నిటిని మనం ఆపరేటర్స్ అంటారండి. బట్ దీస్ ఆపరేటర్స్ వీఆర్ కేటగరైజింగ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. సో అందులో ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్ అని ఉందండి. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్ అండ్ మిస్లేనియస్ ఆపరేటర్స్. ఇలా 6 టైప్స్గా కేటగరైజ్ చేస్తున్నామండి. ఓకే. సో ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సార్ ఇప్పుడు మన బేసిక్ మీనింగ్ ఆపరేటర్ కంటే సో ఐ మీన్ ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ అంటే క్యాలిక్యులేషన్స్ కోసం ఇచ్చేస్తారు. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కానీ లేదా లాజికల్ ఆపరేషన్స్ కోసం. సో అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ కోసం వీటిని యూజ్ చేస్తారు. లాజికల్ ఆపరేషన్స్ అంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్ అండ్ ఇవి ఉంటాయి కదా, వీటిని లాజికల్ ఆపరేషన్స్ అంటారు. అండ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ప్లస్ మైనస్ ఇంటూ అంటే మల్టిప్లికేషన్, డివిజన్, సబ్ట్రాక్షన్ వీటన్నిటికి. ఓకే. సో ఈ టోటల్ గా 6 కేటగిరీస్ వచ్చేసి దీస్ ఆపరేటర్స్ విల్ పర్ఫార్మ్ మ్యాథమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. లాజికల్ ఆపరేషన్స్ అంటే కొన్ని థింకింగ్ థింగ్స్ అన్నమాట, లాజికల్ గా థింక్ చేసేటివి. ఓకే. సో ఇంతకుముందు మనం ఏ ఈజ్ ఇట్ ఏ లెస్ దాన్ బి అన్నాను అంటే అది చెక్ చేసుకోవాలి, ఏను బితో చెక్ చేసుకోవాలి, లెస్ దానా గ్రేటర్ దానా అని, అంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా అన్నట్టు. వాటిని లాజికల్ ఆపరేషన్స్ అంటారు. సో అలాంటి లాజికల్ ఆపరేషన్స్ లో వీటిని యూజ్ చేస్తారు. అలాగే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజన్ వీటన్నిటికి కూడా. ఓకే. అయితే మనకు తెలిసినటివి ఇవన్నీ మనం చూసిందే, బట్ ఇంకా కొన్ని అడిషనల్ గా ఉంటాయి అక్కడ అనమాట. ఓకే. సాఫ్ట్వేర్ బట్టేసి కొన్ని అడిషనల్ గా ఉంటాయి, బట్ యూ పీపుల్ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ దిస్ వన్. ఓకే. మాక్సిమం క్వశ్చన్స్ అడుగుతుంటారు దీని మీద. ఓకే. సో ఫస్ట్ డిస్కస్ అబౌట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అండి. ఏమున్నాయో చూద్దాం ఇక్కడ. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ వచ్చేసి ఇట్ పర్ఫార్మ్స్ ద మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సో ఫస్ట్ వచ్చేసి ప్లస్ అనే ఆపరేటర్ ఉందండి. సో ప్లస్ ఆపరేటర్ వచ్చేసి ఎందుకు ఇచ్చేస్తారు, అడిషన్ కోసం ఇచ్చేస్తారు. అలాగే మైనస్, సబ్ట్రాక్షన్, స్టార్ సింబల్. సో ఇక్కడ మల్టిప్లికేషన్ కు మనము స్టార్ సింబల్ ఇచ్చేస్తామండి. ఆల్రెడీ మీకు చెప్పాను, కంప్యూటర్ లో స్టార్ సింబల్ అనేది ఇచ్చేస్తారు. జస్ట్ మినిట్. సో ఇక్కడ మల్టిప్లికేషన్ కోసం స్టార్ సింబల్ యూజ్ చేస్తారండి. స్లాష్ వచ్చేసి డివిజన్ అండ్ పర్సంటేజ్ ఇది రిమైండర్ కోసం యూజ్ చేస్తారండి. జనరల్ గా మనం మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు 5/2 అన్నాం అనుకోండి, ఏం చెప్తామండి ఇక్కడ మనము 2.5 అంటాం. ఓకే. 2/2 అని అనుకోండి 1 అని చెప్తాం. ఇది కోఎఫిషియంట్ అండి, కోఎఫిషియంట్. సో 4/2 అని అనుకోండి, రిజల్ట్ ఈస్ 2 అంటాను. వి కాల్ ఇట్ యాజ్ ఎ కోఎఫిషియంట్. అయితే డివిజన్ ఎలా చేస్తాం మనము, ఇలా చేస్తామండి. 2/4/2 అంటే ఇలా చేస్తాం. 2 2 జా 4 0. దీన్ని కోఎఫిషియంట్ అంటారు, దీన్ని రిమైండర్ అంటారు. సో ఇది కోఎఫిషియంట్.
డివిజన్ ఆపరేటర్ యూస్ చేస్తే మనకు కోఎఫిషియంట్ అనేది వస్తుందండి. ఒకవేళ నాకు రిమైండర్ కావాలి, ఎప్పుడు నాకు రిమైండర్ అవసరం వస్తుందంటే, మనం మొన్న ఒక అల్గారిథం రాసాము టు ఫైండ్ అవుట్ వెదర్ ద గివెన్ నంబర్ ఈస్ పాజిటివ్ ఆర్ ఈవెన్ ఆర్ ఆడ్ నంబర్. హౌ యూ కెన్ సే ద నంబర్ ఈజ్ ఈవెన్ అంటే, ద నంబర్ విచ్ ఈస్ divisible by 2 to call it as a even. అయితే అది ఎలా అవుతుంది divisible 2 అని ఎలా చెప్తామంటే, if we get remainder 0, so we call it as a divisible. ఓకే. సో ఇంతకుముందు మనం అల్గారిథం రాసాం కాబట్టి మనం డైరెక్ట్ గా n/2 = 0 అని చెప్పుకున్నాం. బట్ n/2 కాదు ఇక్కడ రాల్సింది పర్సంటేజ్. సో పర్సంటేజ్ సింబల్ దీన్ని మాడ్యులస్ ఆపరేటర్ అంటారండి. We call it as a modulus operator. Yes, to find out the remainder of the given expression. అంటే నేను ఇంతకుముందు రాసిన దానికి లాజిక్ ఎలా రాయాలంటే, if n%2 equal to 0 రాయాల్సి వస్తుంది. ఓకే, ఈ పర్సంటేజ్ 2 అంటే ఏం చేస్తుందంటే రిమైండర్ ఇస్తుంది. n వాల్యూ 4 అయింది అనుకున్నాం, 4/2 అంటే రిమైండర్ ఇస్ 0. we got 0, we say that it is even number, like that. అయితే ఈ మాడ్యులస్ ఆపరేటర్ చేస్తున్నప్పుడు కొన్ని కన్స్టెంట్స్ ఉన్నాయండి. ఏంటి అంటే, కెన్ ఐ ఎరేజ్ దిస్? యా షూర్ సర్. ఓకే, సో నేను x మాడ్యులస్ y చేస్తున్నా అనుకోండి, if x is less than y, then it returns x అండి. otherwise returns remainder. ఇప్పుడు నేను 2 మాడ్యులస్ 4 అని అనుకోండి, రిజల్ట్ ఇస్ 2 ఓన్లీ. 3 మాడ్యులస్ 4 అని అనుకోండి, రిజల్ట్ ఇస్ 3 ఓన్లీ. 4 మాడ్యులస్ 4 అని అనుకోండి, దెన్ రిమైండర్ 0 వస్తుంది. 5 మాడ్యులస్ 4 అని అనుకోండి, విల్ గెట్ 1. ఎలా అంటే, సో 4 5 4 1 జా 4, ద రిమైండర్ ఇస్ 1. ఇది కోఎఫిషియంట్, ఇది రిమైండర్. ఓకే, అయితే 2/4 కానీ 3/4 కానీ మనం చేయము, ఇంకా డివిజన్ చేయము, డైరెక్ట్ గా ఆ ఎక్స్ వాల్యూనే మనము రిజల్ట్ గా మెన్షన్ చేస్తామండి. అంటే అది ఆటోమేటిక్ అది తీసేసుకుంటుంది. ఇప్పుడు 4/4 అంటే 0 వస్తుంది. 4/4 4 4 జా 4/4 4 1 4 4. అదే ఇప్పుడు 3/4 అంటే ఎట్లా వచ్చింది మనకి? 3/4 అన్నప్పుడు ఇప్పుడు ఇలా తీసుకుంటాం 3/4. అయితే మాడ్యులస్ ఏం చేస్తుందంటే ఈ వాల్యూ కొద్దీ ఈ వాల్యూ ఎక్కువ ఉంది అనుకోండి, అంటే ఇఫ్ 3 is less than 4 అనుకోండి, 3 ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మాడ్యులస్ ఇక్కడ మాడ్యులస్ అనేది జరుగుతుంది. ఓకే, సో మీరు 7th క్లాస్ లో ఆ టైంలో చదివింటారు మాడ్యులస్ గురించి. ఆ మాడ్యులస్ ఇక్కడ అప్లై చేస్తాను అనమాట. ఓకే, సో యూ షుడ్ కీప్ ఇన్ మైండ్ దట్ ఇఫ్ x is less than y, then it returns x only. So if it is greater than or equal to, then it is going to divide operation, it will return the remainder. ఓకే, సో ఇది పర్సంటేజ్ ఆపరేటర్ అండి. నెక్స్ట్ ఇక్కడ ఆటో ఇంక్రిమెంట్, ఆటో డిక్రిమెంట్ ఆపరేటర్స్ అని 2 ఉన్నాయండి. ప్లస్ ప్లస్, మైనస్ మైనస్. ప్లస్ ప్లస్ ఈజ్ అన్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ విచ్ ఇంక్రీజ్ ద వాల్యూ బై 1 అండి. మీరు ఏదైనా ఒక వేరియబుల్ కు ప్లస్ ప్లస్ అనే ఆపరేటర్ ఇచ్చారంటే దాని ఎగ్జిస్టింగ్ వాల్యూకు +1 చేసేస్తుంది.
అంటే ఇప్పుడు 4 ప్లస్ ప్లస్ అంటే 5 5 అవుతుంది, 5 అవుతుంది. అయితే కాన్స్టాంట్ వాల్యూస్ మనం ఇవ్వము, వేరియబుల్స్ కి ఇస్తాం. అంటే a ప్లస్ ప్లస్, b ప్లస్ ప్లస్, లైక్ దట్. 4 అనేది ఓకే. కాన్స్టాంట్, 4 అనేది కాన్స్టాంట్, దానికి మనం ఆపరేటర్ ప్రొవైడ్ చేయము. సో మైనస్ మైనస్ అంటే ఇట్ డిక్రీజెస్ బై 1 అండి. b మైనస్ మైనస్ అంటే 1 b మైనస్ 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 ఇట్ విల్ డిక్రీజ్ బై 1. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను సమ్ ఎక్స్ అనేది తీసుకున్నా అండి, దీని వాల్యూ 5 ఉంది అనుకున్నా. ఓకే సార్. సో ఎక్స్ ప్లస్ ప్లస్ అన్నాను అంటే ఇట్ విల్ బికమ్ 5 కాస్త పోయి 6 అవుతుందండి. x మైనస్ మైనస్ అంటే 4. అదే ఎక్స్ మైనస్ మైనస్ అని అనుకోండి, ఇప్పుడు ఎక్స్ వాల్యూ 6 ఉంది, ఇట్ విల్ బికమ్ 5. అగైన్ ఇఫ్ ఐ ఎక్స్క్యూట్ ఎక్స్ మైనస్ మైనస్, ఇట్ విల్ బికమ్ 4, 5 లైక్ దట్. ఓకే. అయితే దీంట్లో ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ అని వేరియేషన్స్ వస్తాయండి. సో ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్ ఆపరేటర్, ఒకటి ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. దీంట్లో ప్రీ పోస్ట్ అని 2 ఉంటాయి. ఇక్కడ మనం చెప్పుంది పోస్ట్ ఇంక్రిమెంట్. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఇలా ఉంటుంది, ప్రీ డిక్రిమెంట్ అంటే ఇలా ఉంటుంది. రెండింటికి తేడా ఏంటి సార్? చెప్తాను. సో ఇప్పుడు ఈ విధంగా రాసాం అనుకోండి, జస్ట్ నేను ప్లస్ ప్లస్ ఎక్స్ లేదా ఎక్స్ ప్లస్ ప్లస్ అన్న అనుకోండి, we didn't find any difference. సో ఎక్స్ వాల్యూ 5 ఉంది, ఎక్స్ ప్లస్ ప్లస్ అన్నా 6 అవుతుంది, ప్లస్ ప్లస్ ఎక్స్ అన్నా కూడా 6 అవుతుంది. కానీ ఈ ఆపరేటర్స్ ను ఏదైనా ఎక్స్ప్రెషన్ లో వాడామనుకోండి, ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ లో ఈ ఆపరేటర్ ను వాడామనుకోండి, దెన్ ఇట్ గివ్స్ అ డిఫరెన్స్. చెప్తాను మీకు ఎలా అనేది. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 5 అన్నాం కదా, ఎక్స్ ఈక్వల్ టు 5 అన్నాను కదా, నేనేం చేస్తున్నా అంటే వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ప్లస్ అంటాను. వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ప్లస్ అన్నాను అంటే దిస్ ఈజ్ మన ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనేది, ఇక్కడ ప్లస్ ప్లస్ అనేది పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఇది ఏం చేస్తుంది అంటే, పోస్ట్ ఇంక్రిమెంట్ అనేది ఏదైనా ఎక్స్ప్రెషన్ లో పోస్ట్ ఇంక్రిమెంట్ వాడితే దానికి ఉన్న వాల్యూ ముందు అసైన్ చేస్తుంది, దెన్ ఆఫ్టర్ ఇట్ విల్ ఇంక్రీజ్. అంటే y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ప్లస్ అన్నప్పుడు y వాల్యూ ముందు 5 అవుతుందండి, దెన్ ఎక్స్ విల్ బికమ్ 6. ముందు అసైన్ చేసి తర్వాత ఇంక్రీజ్ చేస్తుంది. అంటే ఫస్ట్ ఇప్పుడు x ఈక్వల్ టు 5 అనుకోండి సార్, అప్పుడు y ఈక్వల్ టు 5 అవుతుందా సార్? తర్వాత ఎక్స్ వాల్యూ ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే ముందు ఆ ఎక్స్ లో ఉన్న వాల్యూను దానికి అసైన్ చేసి తర్వాత ఇంక్రీజ్ చేస్తుంది. అదే నేను y ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఎక్స్ అన్నా అనుకోండి, y ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఎక్స్ అన్నా అనుకోండి, ఇప్పుడు ఎక్స్ వాల్యూ 5 ఉంది, y ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఎక్స్ అన్నాను అంటే ముందు ఎక్స్ వాల్యూ ఇంక్రీజ్ చేస్తుంది, అంటే ఎక్స్ విల్ బికమ్ 6. తర్వాత ఆ 6 ను y కి అసైన్ చేస్తుంది, అంటే y ఇస్ ఆల్సో 6. అంటే సార్ ఇప్పుడు x ప్లస్ ప్లస్ అంటే 5 ప్లస్ 1 అన్నమాట. ప్లస్ ప్లస్ x అంటే ఇది అలా కాదు, రెండు కూడా ఇంక్రీజ్ అవుతాయి, కానీ అసైనింగ్ అనేది ముందు తర్వాత జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే 1 ఇంక్రీజ్ అవుతుందని నీకు తెలుసు కదా. అవును సార్. అయితే ముందు పాత ఎక్స్ వాల్యూను వైలోకి అసైన్ చేసి తర్వాత ఇంక్రీజ్ చేస్తుంది ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే. అంటే పాత ఎక్స్ వాల్యూ ఎంత ఉంది, 5 ఉంది, అది వైలోకి పంపించి తర్వాత ఎక్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, ఎక్స్ వాల్యూ మార్చుకుంటుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ మార్చుకున్న తర్వాత y కి వెళ్తుంది. ఇది మనకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వచ్చే క్వశ్చన్ ఇది మనకు. ఓకే సార్. అంటే ఎక్స్ప్రెషన్ విల్ బి లైక్ దిస్. ఎలా ఉంటుందంటే, సో సమ్ z ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 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 వై మైనస్ మైనస్ జెడ్ అంట, మైనస్ మైనస్ ఎక్స్ ఇంకేదన్నా అంటాడు. సో z ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 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 వై మైనస్ మైనస్ ఎక్స్ అంటున్నాడు.
సమ్ ఎక్స్ వాల్యూ 6, వై వాల్యూ 3 అని ఇచ్చాడు అనుకోండి, దీన్ని ఎవాల్యుయేట్ చేయండి అంటాడు. సో యూ షుడ్ కీప్ ఇన్ మైండ్ దట్ ఇట్ ఈస్ ఎ పోస్ట్ ఇంక్రిమెంట్. సో ఏం చేస్తుంది, ముందు ఎక్స్ వాల్యూ తీసుకుంటుంది, తర్వాత +1 యాడ్ చేస్తాం. తర్వాత యాడ్ చేసుకుంటుంది. Hmm. ఇలా ఇలాంటి ఎవాల్యుయేషన్స్ దగ్గర మనకు వీటి ఇంపార్టెన్స్ అనేది దొరుకుతుంది అనమాట. Hmm. ఓకే, సో ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతూ ఉంటారు అనమాట. మాక్సిమం ఆపరేటర్స్ లో ఈ క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది మనకు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ప్లస్ ప్లస్ అండ్ మైనస్ మైనస్. ఓకే, సో ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్ అండి. సో ప్లస్ మైనస్ స్టార్ స్లాష్ మాడ్యులస్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్. ఓకే, అర్థమైందా మీకు ఇది ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అనేది? అర్థమైంది సార్. ఓకే, సో దెన్ గో విత్ నెక్స్ట్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్స్. సార్ ఒక్క నిమిషం. ఓకే సార్ ఇంతవరకు అయిన కాన్సెప్ట్ ఒకసారి నేను రివైజ్ చేసుకొని నాకేమైనా డౌట్స్ ఉంటే రేపు మీకు అడుగుతాను, తర్వాత వేరే కాన్సెప్ట్ వెళ్దాం. అలా అంటారా? అంటే విల్ కంటిన్యూ టుమారో అంటారా? అంటే ఇప్పుడు మీరు చెప్తారు, ఇప్పుడు నాకు నాకు అర్థం అవ్వాలి కదా. అవునవునవునవును. ఏంటంటే ఇప్పుడు నేను ఓకే, నో ప్రాబ్లం. ఏం చేస్తారంటే ఒకసారి దెన్ స్టడీ ద రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఆల్సో. అంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. జస్ట్ నేను రొటేట్ చేస్తాను. టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అంటే ఇవి ఈజీనే. స్క్రీన్ షాట్ తీసుకోండి. టుమారో తీసుకున్నారా ఇది? తీసుకున్నాను సార్. ఓకే, ఇది లాజికల్ ఆపరేటర్స్. తీసుకున్నాను. బిట్ వైజ్ ఆపరేటర్స్. తీసుకున్నాను. అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే సార్. మిస్లేనియస్ ఆపరేటర్స్. ఓకే. సో ఇది మనకు ఈ ఇంట్రొడక్షన్ కాన్సెప్ట్స్ లో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఒకసారి మీరు చూసుకోండి. ఓకే, సో ఇవన్నీ మనం రెగ్యులర్ రియల్ లైఫ్ లో వాడే ఆపరేటర్సే. ఒకటి బిట్ వైజ్ ఒక్కటే మీకు న్యూ అన్నమాట. బిట్ వైజ్ ఒక్కటే న్యూ, అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ న్యూ, మిస్లేనియస్ కూడా న్యూనే. ఓకే, సో ఇది వచ్చేసి ఇంతవరకు యాక్చువల్ గా మీరు సి స్ట్రక్చర్ చెప్పారు కదా, బేసిక్ స్ట్రక్చర్. అక్కడ నుంచి ఈ రోజు కాన్సెప్ట్ వరకు అన్ని చదువుకుంటాను ఈవినింగ్, ఈ రేపు మార్నింగ్ అంతా. ఓకే, నాకు వాటిలో ఏ డౌట్స్ ఉన్నాయో అవి రేపు ఈవినింగ్ మిమ్మల్ని క్లాస్ లో అడుగుతాను. ఓకే ఓకే ఓకే, విల్ గో విత్ డౌట్ సెషన్, దెన్ వి కెన్ కంటిన్యూ. అంటే ఇది న్యూ టాపిక్ కాబట్టి, సో ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ఐడియా దెన్ క్లాస్ లో మీకు ఈజీ అవుతుంది. అంటే బేసిక్స్ అంటున్నారు కాబట్టి ఒకసారి అన్ని చదువుకొని కంపల్సరీ ఉంటే ఒక సెషన్ పెట్టుకున్న తర్వాత మనం వెళ్తే ఓకే, నో ప్రాబ్లం. Okay, then today we'll conclude the session. Tomorrow we'll continue with doubt session, then we'll continue the remaining things. Okay? Yeah, okay sir. Okay, thank you. Yeah. Thank you sir. Okay.